87 డ్రోన్స్ మన ప్రభుత్వం తీసుకోబోతోంది సార్. ఆపరేషన్ సింధూర్లో మనం చూసాము, కేవలం మనవే కాదు పాకిస్తాన్ వాడిన చైనా, టర్కీ డ్రోన్స్ ఎలా పనిచేసాయో. వాళ్ళు రాలేకపోవచ్చు, కానీ వాళ్ళ అటాక్ ఎంత సివియర్గా ఉంది అని. సార్, తేజస్ ఒక రకంగా మనం ఆమోదం తెలిపాము, ఇప్పటి కాకపోయినా ఫ్యూచర్లో వస్తాయి. సేమ్ విత్ ఏవాక్స్ డ్రోన్స్. ఆపరేషన్ సింధూర్ 2.0కి ఏమన్నా మనం సిద్ధం అవుతున్నామా సార్? మీరేమనుకుంటున్నారు? అసలు ఆపరేషన్ సింధూర్ 1.0 అయిపోయిందని ఎవరు చెప్పారు? ఫస్ట్ అది మేము పాజ్ లో పెట్టామని చెప్పారు, కానీ ప్రస్తుతానికి ఆపరేషన్ సింధూర్ జరుగుతుంది అని చెప్పారు. కాబట్టి ఆపరేషన్ 2.0 అన్న సమస్య లేదు, దానికి ఎక్కడ మనకు దాని గురించి ప్రస్తావన లేదు. ఆపరేషన్ సింధూర్ లోనే ప్రస్తుతానికి పాజ్ చేసాం, మనం ఆగాం, టెంపరీగా ఆగాం. ఇది కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి ఇంకొక ఘటన జరిగితే ఇమ్మీడియట్ గా మన రెస్పాన్స్ రెడీగా ఉంటుంది. అందుకే భారత ప్రభుత్వం రమారమి మన గ్లోబల్ రౌండ్, మన డిఫెన్స్ రౌండప్ లోనే గత 3-4 వారాల్లో మనం తీసుకొచ్చినటువంటి అంశాలన్నీ కన్నా లెక్కబెట్టి మనం చూస్తే రమారమి 2.5 లక్షల పైబడి ఎమర్జెన్సీ ఆర్డర్ భారత ప్రభుత్వం ఇచ్చింది. ఇవన్నీ కూడాను రాబోయే 6 నెలలు, సంవత్సరంన్నర లోపు ఇవన్నీ కూడా మనకు రాబోతున్నాయి. కాబట్టి నెక్స్ట్ అటాక్ ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, ఎంత మోతాదుని యుద్ధం చేయాల్సి వస్తుంది ఇవన్నీ చెప్పలేము. ఇందాక నువ్వు చెప్పినట్టు ఇక్కడి నుంచి మనకు స్వాన్ డ్రోన్స్ వచ్చాయి, కొన్ని వందల డ్రోన్స్ వచ్చాయి. మనం తెలిసి కనీసం ఒక 500-600 డ్రోన్స్ వచ్చాయి. కాబట్టి దాని నుంచి చాలా నేర్చుకున్నాం. డ్రోన్స్ ఎక్కడి నుంచి పంపిస్తున్నాడు వీడు, వాడికి డ్రోన్ టెక్నాలజీ ఏంటి, దాన్ని డిటెక్ట్ చేయాలంటే మనకి ఎటువంటి రడార్లు కావాలి, ఎటువంటి సెన్సర్స్ కావాలి, దాన్ని మనం షూట్ డౌన్ చేయాలంటే మన దగ్గర ఎటువంటి టెక్నాలజీ ఉండాలి. ఇవన్నీ కూడా మన DRDO, మన సైంటిస్టులు అబ్జర్వ్ చేసి దాన్ని డీల్ తీసుకుంటారు, దాన్ని నేర్చుకుంటారు. అంటే మన దేశంలో పడిపోయినటువంటి శకలాలను తీసుకొని మరి రివర్స్ ఇంజనీరింగ్ చేస్తున్నారు. రివర్స్ ఇంజనీరింగ్ చేసి స్టడీ చేసి మనం ఆ ఫీచర్స్ అన్ని కూడా దీంట్లో పెట్టబోతుంది. శత్రువు మనల్ని ఎలా పట్టుకోకుండా మనం వెళ్ళి కొట్టగలగాలి, 2 వాడు పంపిస్తున్న దాన్ని మనం ఎలా కౌంటర్ చేయగలగాలి, ఈ 2 అంశాలను కూడా మనం చర్చించబోతున్నాం. ప్లస్ ఇందాక నేను చెప్పినట్టు డిఫెన్సివ్, అఫెన్సివ్ 2 కూడా ఉంటాయి. డిఫెన్సివ్ అంటే ఫస్ట్ మనం సర్వేలెన్స్, ఇంటెలిజెన్స్, రికగ్నైజెన్స్ ఇటువంటివన్నీ కూడా చేయడం. తర్వాత వాడు మన మీద ప్రయోగం చేసిన దాన్ని మనం దాన్ని షూట్ డౌన్ చేయడం, ఇవన్నీ డిఫెన్స్. ఆఫెన్సివ్ మనమే వెళ్ళి అక్కడ కొట్టి రావడం. ఇటువంటి ఎన్నో అంశాలలో మనం మన డ్రోన్ శక్తిని పెంచుకునే దిశగా మనం ఈరోజు ప్రయత్నం చేస్తున్నాం. అసలు మన దేశానికి ఇంత డ్రోన్ శక్తి ఉంది అని ఆపరేషన్ సింధూర్ జరిగేంత వరకు మనకే తెలియదు. సడన్ గా చూస్తే కనుక అంత అద్భుతంగా దాన్ని మనం కొట్టగలిగాం, మనం తట్టుకోగలిగాము. మన డ్రోన్స్ శక్తి గతంలో చాలా పెద్ద డ్రోన్ శక్తులు అని పేర్కోబడుతున్నటువంటి చైనా, టర్కీ లాంటి డ్రోన్స్ ని మనం సునాయాసంగా కొట్టగలిగాం. కాబట్టి మనకు ఆల్రెడీ కొంత దాని గురించి అవగాహన ఉన్నది. కానీ ఆపరేషన్ సింధూర్లో నేర్చుకున్న పాఠాల దృష్ట్యా ఇంకా నెక్స్ట్ జనరేషన్ తీసుకోబోతున్నాం మనం. ఆ దృష్ట్యానే మనం గత లాస్ట్ 4-5 డిఫెన్స్ రౌండ్స్ లో దీని గురించి చాలా అంశాలు మనం ప్రస్తావించాము. చూద్దాం రాబోయే రోజుల్లో మరి ఇంకా MiG-21 ఏవైతే మనం రికార్డ్ చేయబోతున్నామో వాటిని కూడా అన్మాన్డ్ ఏరియల్ అసెట్స్ కింద వాడదామని చెప్పేసి ప్రయత్నాలు జరుగుతున్నాయి, దాని గురించి చర్చలు జరుగుతున్నాయి. రిటైర్ చేసి దాన్ని ఎందుకు మూల పెట్టాలి, దాన్ని ఎందుకు స్క్రాప్ చేయాలి, పైలట్ లేకుండా దాన్ని మనం ఆకాశంలో ఎగిరేటువంటి పరిస్థితి మనం తీసుకురావచ్చా, 1. 2 మన రఫాయిడ్లు, మన SU-30 MKI కావచ్చు, లేదా మన తేజస్సులు కావచ్చు, వీటికి డికాయ్ గా దాన్ని వాడచ్చా. బహుశా వాళ్ళు రెడార్ లో సిగ్నేచర్ పట్టు దీనికి షూట్ డౌన్ చేసి మిగతా మన అసెట్స్ కాపాడుకోవచ్చా. ఇలా ఎన్నో యాంగిల్స్ లో ఈ UAV డ్రోన్స్ అని ఒక పదం అనొచ్చు, లేదా అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ అనొచ్చు, ఇవన్నీ కూడా మనం చాలా ఫోకస్ పెడుతున్నాము. కాబట్టి రాబోయే రోజుల్లో బలమైన, చాలా శక్తివంతమైనటువంటి దేశంగా ఎదగాలంటే మన ఎకో సిస్టమ్ డెవలప్ అవ్వాలి. అది చేస్తున్నాం. బయట నుంచి కొనుక్కోవడం చాలా ఈజీ పనిది. మన దేశంలో సిస్టమ్ తయారు చేసే దిశగా భారత ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.